Much for coming today. Praveen Garu, Sai Rajesh Garu, Tulsi Garu, she came from Chennai. Devi Prasad Garu, Anjali Garu, Divya Garu, Chamak Chandra Garu, Bullet Bhaskar Garu, Lakshmi Bhopal Garu, ma producers Srijan Garu, Chandrasekhar Garu, Malik Garu, director Malik Garu, Vidyasagar Garu, cameraman. So everybody is here. Our Adbhutam family is here. So Andar Tarupuna, thank you so much to the media for coming today. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్ టాకింగ్ చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను శివాని రాజశేఖర్, అద్భుతంలో యాక్ట్ చేసింది నేను. తిను నా చెల్లి శివాత్మిక రాజశేఖర్, దొరసానిలో యాక్ట్ చేసింది. దీనికి కర్లీ హెయిర్ ఉంది, నాకు స్ట్రైట్ హెయిర్ ఉంది. దీని నాకన్నా 1 ఇంచ్ టాల్ ఉంటుంది, నేను కొంచెం పొట్టిగా ఉంటాను. ఇన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, ఇన్ని డిఫరెన్స్లు ఉన్నాయండి. సో ప్లీజ్ నేను శివాని బాగా చూసుకోండి, ఒకసారి చూసుకుంటే మీకు తర్వాత యూ కెన్ డిఫరెన్షియేట్. సో యా, ఇప్పుడు ఐ ఆస్క్ హర్ టు టాక్ ఫస్ట్. Firstly, congratulations to Adbhutam team, Malik Garu, Chandrasekhar Garu, Srujan Garu, Sagar Garu, everyone, Andarki. I'll firstly talk about Teja. Big congratulations, Teju. We know nu enta kalam ee kadhato travel chesavu, ఎంత కష్టపడ్డావు, ఎంత ప్రేమతో ఈ సినిమాని చేసావని. సో వీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ తులసి గారు, అంజలి గారు, ఎవ్రీ వన్, ద హోల్ కాస్ట్. యూ గైస్ హవ్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. సో బిగ్ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అక్క. 6 years, సారీ ఐఎమ్ ఎమోషనల్. 6 yearsగా షీస్ బీన్ వెయిటింగ్ ఫర్ టుడే. సో హ్యావ్ వీ. I'm just so happy and so proud of her. కొంచెం ఓవర్గా ఉంది, బట్ యా, చాలా చాలా రోజులుగా ఐ బీన్ వెయిటింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. ఐ జస్ట్ వాంట్ టు సే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ లైకింగ్ అద్భుతం సో మచ్. థ్యాంక్ యూ. సో స్వీట్. ఇవి ఎన్నెలని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. అందరికీ నమస్కారం. శివాత్మికకి కళ్ళమట్టి నీళ్ళు వస్తే నాకు వచ్చాయి. బికాస్ అంటే ఒక్కటి మటుకు నేను చెప్పాలనుకుంటున్నాను. హౌఎవర్ రిచ్ వీఆర్, హౌఎవర్ బిగ్ వీఆర్, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ డెస్టినీ. ఏదో మనం మా పిల్లలు కదా, రాజశేఖర్ గారు 25-30 yearsగా ఇండస్ట్రీలో ఉన్నారు, హీజ్ అ వెరీ బిగ్ హీరో, వాళ్ళ డాటర్స్కి ఏముంది అన్నది వాట్ వీ హియర్ ఎవ్రీవేర్, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ డెస్టినీస్ని మనం కలలేం. సో బట్ దే లవ్, ఇద్దరికి కూడా సినిమా అంటే అంత ఇష్టం. దే వాంట్ టు మేక్ ఇట్ ఇన్ ద ఫిల్మ్స్. సో వాళ్ళకి అంత ఇష్టపడుతున్నప్పుడు మేము ఎంకరేజ్ చేయాలి కదా అన్నది ఈజ్ వాట్ బోత్ నేను రాజశేఖర్ గారు అనుకున్నాం. సో ఓకే, గో హెడ్, బట్ కష్టపడి చదవండి బికాజ్ అకాడమిక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నది ఈజ్ వాట్ వీ అడ్వైజ్ దెమ్. బట్ అగైన్ నేను వాళ్ళిద్దరికీ కూడా సపరేట్గా చెప్పాను, అరే నేను రోడ్డు మీద వెళ్తుంటే పిలిచి నన్ను యాక్ట్ చేయించారు, నేను హీరోయిన్ అయినా, ఐ నెవర్ థాట్. కానీ మీకు ఇంత ప్యాషన్ ఉంది, యూ వాంటెడ్ టు బికమ్ హీరోయిన్స్, బట్ వీ రియలీ డోంట్ నో వెదర్ యూ క్యాన్ ఆర్ నాట్. ట్రై, హార్డ్ వర్క్ చేయండి, బట్ రిజల్ట్స్ కెన్ ఎనీథింగ్ బి ద రిజల్ట్. ఇది అది అని కాదు, బట్ నెవర్ ఏ రిజల్ట్ వచ్చినా కూడా డోంట్ ఫీల్ బ్యాడ్ ఆర్ డోంట్ గెట్ డిప్రెస్డ్, బికాస్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ టు మూవ్ ఆన్. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అన్నది వాట్ ఐ టోల్డ్ బోత్ ఆఫ్ దెమ్. బికాస్ సినిమా ఈజ్ సో డిఫికల్ట్ అండి. ఇక్కడ సక్సెస్ ఈజ్ వాట్ టాక్స్. సో సక్సెస్ అనేది యూ కెన్ నాట్ బై. మీకు కోట్ల డబ్బులు ఉండొచ్చు, యూ కెన్ బీ హౌఎవర్ బిగ్ యూ ఆర్, యూ కెన్ నాట్ బై సక్సెస్. సో యూ హ్యావ్ టు టేక్ ద కెరియర్ యాజ్ ఇట్ కమ్స్. వెన్ ఇట్స్ నాట్ వర్కింగ్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అన్నది ఈజ్ వాట్ వీళ్ళిద్దరికీ నేను చెప్పాను. ఇంకా శివాని స్టార్ట్ చేసింది ఫస్ట్ ఆ కెరియర్, షీ స్టార్టెడ్ విత్ 2 states. చాలా గ్రాండ్గా దాని ఓపెనింగ్ జరిగింది అండ్ వీ ఆల్ థాట్ ఓ గ్రేట్, ఇది చాలా మంచి సినిమా శివాని చేస్తుంది అని. బట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ సచ్ ఎ వే, మన లైఫ్లో అద్భుతం లాగే జరుగుతుంటాయి. వీ రియలీ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ ఆ సినిమా ఆగింది. దట్ మేబీ లైక్ ఓకే, వాట్ ఎవర్ ద రీజన్ సార్, ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత షీ సైన్ వన్ టామిల్ ఫిల్మ్, విష్ణు విశాల్ అని. ఆ అబ్బాయి నువ్వు చెప్పుకుంటావా? ఓకే, యా యా యా. సో శివాని విల్ టాక్ అబౌట్ హౌ కెరియర్ హ్యాస్ హ్యాపెన్, తను మాట్లాడుతుందట. బట్ నా వరకు అద్భుతం చాలా కష్టపడ్డాము. సో మెనీ థింగ్స్ న్యాచురల్గాను జరిగాయి, లాక్డౌన్స్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. అండ్ యాజ్ మల్లిక్ మెన్షన్, సో మెనీ ఇష్యూస్. అది నేను ఈగోస్ అనేను కానీ డెఫినెట్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ జర్నీ.
లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్, బట్ అన్నిటినీ ఓవర్కమ్ చేసి వి రిలీజ్ ద ఫిల్మ్. అండ్ ఈరోజు వాట్ వీ హియర్ ఫ్రమ్ ద పబ్లిక్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఎంత హ్యాపీనెస్ అంటే ఒక సినిమా రిలీజ్కి ముందు చాలా బాగుంది, బాగా చేసాము, ఇది బాగా ఆడుతుంది అని చెప్పడం వేరే, సినిమా రిలీజ్ చేసి ఆడియన్స్ వర్డిక్ట్ ఇచ్చేసిన తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా, ఆర్ ఐ డోంట్ వాంట్ టు సే దట్ సూపర్ డూపర్ హిట్ అట్లా కాదు, కానీ చాలా బాగుంది సినిమా అని ఆడియన్స్ చెప్పిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడడం చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఆనందంగా ఉంది. సో దట్ ఈస్ వాట్ అద్భుతం ఈజ్ గివింగ్ టు అస్ నౌ. అండ్ ఇక్కడ ఐ మిస్ తేజ. యాక్చువల్గా చాలామంది కూడా అనుకుని ఉండొచ్చు, ఈ సినిమాలో లాగే చాలా ట్రై చేస్తున్నాం డే 1 నుంచి శివానీని తేజాని కలిపి ఒక ప్రెస్ మీటో ఒక ఇంటర్వ్యూ ఏదైనా చేద్దాము అని. బట్ ఫర్ సమ్ రీజన్ తను షూట్లో అన్నా ఉంటాడు, ఊర్లో అన్నా ఉండడు, తనకి ఏదైనా వర్క్ ఉంటుంది, తనకి కుదిరినప్పుడు దీనికి కుదరదు, అలా ఇండివిజువల్గా తను చేస్తాడు, ఇండివిజువల్గా శివాని చేస్తుంది. ఈరోజు ఎట్లాగన్నా ఈ సక్సెస్ మీట్కి తేజాన్ని తీసుకురావాలని అనుకున్నా, యాక్చువల్లీ తనకి ఏదో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మొయినాబాద్లో హీస్ దేర్, ఆ అబ్బాయి రావాలనుకున్నా తనకి కుదరలేదు. సో ఈ మూవీ లాగా వీళ్ళిద్దరిని కలిపి కాకుండా డిఫరెంట్ సపరేట్ ప్లాట్ఫామ్స్లో దే ఆర్ డూయింగ్ ద పబ్లిసిటీ అనుకుంటా. బట్ ఎనీవే లాట్స్ ఆఫ్ వండర్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ అద్భుతం. సో ఇది కూడా అలాగే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ టు ద పబ్లిక్ అండ్ మా ఇండస్ట్రీ నుంచి కూడా. సో యాక్చువల్లీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ శ్రీకాంత్ గారు, ఊహా గారు మాట్లాడారు. వీ వాచ్ ద ఫిల్మ్ ఎంత బాగుంది అని. ఐ హార్డ్లీ సీ హర్ టాకింగ్. ఊహా గారిని అసలు ఎక్కడ చూడను నేను, మిస్టర్ శ్రీకాంత్ గారిని. సో షీ కాల్ మీ అండ్ షీ టోల్డ్ మీ ఎంత బాగుంది సినిమా, శివాని ఎంత బాగా చేసిందని. లైక్ ఏడుద శ్రీరామ్ గారని, సో మెనీ పీపుల్ దే మేడ్ ఇట్ ఎ పాయింట్. దే కాల్ ఫస్ట్ మాకు శివాని సినిమా అని తెలియదండి, వీ వాచ్ ద ఫిల్మ్, వీ హర్డ్ ఫ్రమ్ మా ఫ్రెండ్స్ ఆ సినిమా బాగుంది చూడండి అని. చూసిన తర్వాత ఇది శివాని అని తెలిసిందని చెప్పినప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీబడి అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ and I'm so thankful to God for making Shivani's movie a big hit. Thank you so much. తను 6 years అంది. యాక్చువల్లీ 2018లో 2 స్టేట్స్తో లాంచ్ అవ్వాల్సింది. దాని ముందు 3 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ 12th స్టాండర్డ్ డాడీతో ఒక సినిమా చేశాను. అందులో బట్ ఆ మూవీ బయటికి రాలేదు. అందులో స్టూడెంట్గా డాడీ లెక్చరర్గా ఒక మూవీ చేసాం అప్పుడు. అది అందులో మన ఎంఎస్ నాయన గారు హీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ మూవీ కొన్ని కారణాల వల్ల కొంచెం పోస్ట్పోన్ అయిన టైంలో హీ పాస్డ్ అవే. ఆ తర్వాత మళ్ళీ అన్ని రీషూట్లు చేయాలి. హీ ప్లేడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆయనతో పాటే 50% ఆఫ్ ద మూవీ ఉంటుంది. సో అప్పుడు కుదరలేదు ఇంకా, అందుకని ఆ ప్రాజెక్ట్ని డ్రాప్ చేసేసాం. సో అప్పుడు నుంచి నాది సినిమా వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అది దట్ హ్యాపెండ్ వెన్ 2014 15లో అది అయింది. తర్వాత 18లో 2 స్టేట్స్ అయింది. అది ఆగిపోయింది. సరే పర్లేదు తమిళ్లో అన్నా చేద్దాం అనుకుంటే అది కూడా అయిపోయింది. అంటే ఆగిపోయింది ఇన్ ద సెన్స్ అది ఇండెఫినెట్లీ పోస్ట్పోన్ అయింది. అది మళ్ళీ స్టార్ట్ చేస్తారో లేదో నాకు తెలీదు. తర్వాత అద్భుతం నేను 2019లో ఐ బికేమ్ అ ఫ్యామిలీ ఆఫ్ అద్భుతం. అద్భుతం విన్న వెంటనే ఒక విధంగా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. లైక్ అన్నిటికన్నా కూడా నాకు చాలా కనెక్ట్ అయిన క్యారెక్టర్ వెన్నెల క్యారెక్టర్. సో వెన్నెలతో నేను డెబ్యూ అవుతానా అని ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సినిమా స్టార్ట్ చేసాం షూటింగ్ ఇన్ 2019. 2020 బిగినింగ్లోనే షూటింగ్ కూడా అయిపోయింది. 2020 Feb 14th వీ వాంటెడ్ టు రిలీజ్ ద మూవీ. సో అప్పుడు మేము అంతా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కోవిడ్ వస్తుంది అని అన్నారు. సరే మన ఊరికి రాదులే అని అనుకుంటున్నాం. వచ్చేసింది, లాక్డౌన్ అయిపోయింది. సరే మూవీసే కాదు అంటే లోపల ఇంటర్నల్ దీనివల్లనే ఆగట్లేదు. నేచర్ ఇస్ ఆల్సో స్టాపింగ్ మై ఫిల్మ్ అని ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ లాక్డౌన్లో ఐ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయ్యాను, డిప్రెస్డ్గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మాది చిన్న సినిమా, థియేటర్కి వెళ్తే జనాలు వస్తారా రారా అన్న డౌట్ వెయిటింగ్. వేరే మూవీస్ చూద్దాం ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆర్ ఓటీటీకి వెళ్దామా అన్న కన్ఫ్యూజన్లో వీ వర్ వెయిటింగ్. అప్పుడు క్రాక్ ఆ లాక్డౌన్లో తేజ జాంబీ రెడ్డి కంప్లీట్ చేశారు. అండ్ వాళ్ళు రిలీజ్కి వచ్చేసారు అండ్ దే వాంటెడ్ టు గో ఫర్ థియేటర్స్. సో వాళ్ళు ధైర్యంగా చేశారు అండ్ ఇట్ గాట్ గ్రేట్ రెస్పాన్స్, సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే క్రాక్ మూవీ, జాతిరత్నాలు, ఉప్పెన ఇట్లా అంతా మంచి మంచి హిట్లు అయ్యేసరికి ఓకే థియేటర్కి వెళ్దాం అనుకున్నాం. అంతలోపు సెకండ్ లాక్డౌన్ వచ్చేసింది.
సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సరే మళ్ళీ చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు ఈ ఈ టైంలోనే చాలామంది శివాని జాతకం ఒకసారి చూపించండి, ఏమన్నా తప్పులున్నాయేమో, ఏమన్నా పూజలు చేయాలేమో ఇట్లా అంతా కూడా అన్నారు. నేను ఫస్ట్ నమ్మలేదు. ఫస్ట్ తెచ్చి ఏంటిదంతా అని అనుకున్నా. బట్ సెకండ్ లాక్డౌన్ అప్పుడు నేను నమ్మాను. నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, నా దయ్యం లెగ్గా, నేను బ్యాడ్ లక్కా, నేను చాలా ఫీల్ అయ్యాను. బట్ అప్పుడంతా మమ్మీ డాడీ అండ్ శివాత్మిక నన్ను చాలా సపోర్ట్ చేశారు. వితౌట్ దేర్ సపోర్ట్ అంటే నేను ఐఎమ్ సమ్వన్, నాకు హ్యాపీగా ఉంటే నేను అందరితో షేర్ చేసుకుంటాను. బట్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అంటే కనుక నాకు ఎందుకో అది షేర్ చేసుకోవడం రాదు. సో నాలో నేనే బాధపడుతూ ఉంటా. బట్ అది శివాత్మిక కనిపెట్టేస్తుంది. తను కనిపెట్టి మమ్మీ డాడీకి వెళ్ళి చెప్తుంది, లేదు తను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుంది, వీ హ్యావ్ టు చియర్ హర్ అప్ అని చెప్పేసి. సో వాళ్ళే టాపిక్ తీసుకొస్తారు, ఇట్స్ ఓకే రా వచ్చేస్తుంది, డోంట్ వరీ అని. నేను లేనప్పుడు మాట్లాడుకుంటారు, లేదు శివానికి ఏదైనా మనం చేయాలి తొందరగా, పాపం చాలా బాధపడుతుంది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అని చెప్పి అట్లా అంతా బాధపడుతూ ఉంటారు. అండ్ బట్ ఈ టైంలో కూడా నాకు తమిళ్లో ఒక 2 మూవీస్ నేను కంప్లీట్ చేశాను. ఫస్ట్ లాక్డౌన్లో నేను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని కేవి గుహన్ సార్ డైరెక్షన్లో ఆదిత్య తరుణ్ గారితో ఒక మూవీ కంప్లీట్ చేశాను. సో ఇంట్లో కామెడీ కూడా చేస్తూ ఉంటారు మా చిన్నాన్న మా నాన్న అంతా, నీది 100th ఫిలిం కంప్లీట్ అయ్యాక నీ ఫస్ట్ సినిమా రిలీజ్ అవుద్దేమో అని చెప్పేసి. సో మోస్ట్ బిజీగా ఉంటావు నువ్వు ఇంట్లో, బట్ నీ సినిమా మాత్రం బయటికి రావట్లేదని ఇలా కూడా అంటూ ఉంటారు. సో ఇవన్నీ దాటుకొని సెకండ్ లాక్డౌన్ తర్వాత హాట్‌స్టార్ వచ్చింది మా అద్భుతంలోకి. వచ్చి మంచి ప్రైస్, సూపర్ ఆఫర్ ఇచ్చింది. అండ్ సెకండ్ లాక్డౌన్ తర్వాత మూవీస్ కూడా స్లో స్టార్ట్ ఉండింది థియేటర్స్లో. సో ఆ టైంలో వీ గేవ్ ఇట్ ఆఫ్ టు హాట్‌స్టార్. అంటే థియేటర్కి అంత పుల్ రావట్లేదు, ఆల్సో బీయింగ్ అ స్మాల్ మూవీ, వస్తారా రారా, ఇంత మంచి సినిమా థియేటర్కి రిలీజ్ చేసి అక్కడ సరిగ్గా ఆడకపోతే తర్వాత మనకి వచ్చే ప్రైజ్ కూడా రాదు. అండ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం, అందరికీ అర్థమవుతుందా అర్థం కాదా, ఇలాగ రకరకాలుగా అనుకొని హాట్‌స్టార్కి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇవాళ ఇప్పుడు రిలీజ్ అయ్యి అండ్ ఈ ప్రాసెస్లో ఇలాగ నేను వేరే ఊర్లో షూటింగ్ చేస్తున్నాను, తేజ వాజ్ బిజీ షూటింగ్ హనుమాన్, ఇట్లా అంతా ఉండడం వల్ల పబ్లిసిటీ కూడా సరిగ్గా చేయలేకపోయాం. అంటే వీ వర్ నాట్ అవైలబుల్ ఫర్ హాట్‌స్టార్ క్యాంపెయిన్కి, వీ వర్ నాట్ అవైలబుల్. అలాగ ప్రతిదీ పబ్లిసిటీ కూడా అంత సరిగ్గా చేయలేదు బిఫోర్ రిలీజ్ మేము. సో అదొక బాధ ఉండింది, జనాలకి తెలుసా రిలీజ్ అవుతుందని లేదా అన్న బాధ ఉండింది. బట్ మూవీ రిలీజ్ అయిన నైట్ 12 o'clock నుంచి లైక్ midnight 12 నుంచి 18th నా ఐ స్టార్టెడ్ గెట్టింగ్ మెసేజెస్ ఆన్ మై సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్స్లో అన్నిట్లో. సో అప్పుడు స్టార్ట్ అయింది. నాకు ఒక రోజు పట్టింది నా సినిమా రిలీజ్ అయింది అన్నది నాకు అర్థం కావడానికి. నేను వెళ్ళి అడుగుతున్నా మమ్మీ డాడీ, నా సినిమా రిలీజ్ అయింది మీకు అర్థమవుతుందా అని చెప్పి. ఆ తర్వాత ఇంకొక రోజు పట్టింది, సినిమా బాగుంది, అందరూ ఎవ్రీబడీ సేయింగ్ అ హిట్ అని నాకు అర్థం అవడానికి. తేజు నన్ను బ్రెయిన్ వాష్ చేశాడు, సినిమా హిట్, నువ్వెందుకు ఇట్లా ఉన్నావు, హ్యాపీగా ఫీల్ అవ్వు, ఫీల్ హ్యాపీ, పార్టీ చే అంటే నిజంగా హిట్టేనా అని చెప్పి నిన్ననే నేను హిట్ అన్న దీనికి వచ్చాను. సో ఫైనలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నాకు ఈ ఫీలింగ్ ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. డాడీ సినిమాలు హిట్ అయినప్పుడంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, వీ సెలబ్రేట్ అ లాట్. బట్ డాడీ నర్వస్గానే ఉంటారు, ఇప్పుడు నేను ఉన్నట్టు ఉంటారు డాడీ ప్రతి సినిమాకి. సో అప్పుడు డాడీని చూసి నాకు అర్థమయ్యేది కదా, ఎందుకు ఇట్లా ఉంటున్నారు, సినిమా హిట్ అంటున్నారు కదా, ఆయన హ్యాపీగా ఉండొచ్చు కదా అని. బట్ ఆ నర్వస్నెస్ ఏంటో నేను బెడ్ మీదే ఉన్నాను 2 రోజులు, ఫోన్లో అందరికీ రీపోస్టులు చేస్తూ అందరికీ థ్యాంక్ యూ అని చెప్తూ. సో యా, వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా సినిమాకి మేము పబ్లిసిటీ చేయలేదు, బట్ ఆడియన్స్ మాకు చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇంత బాగా ఆదరిస్తారని, నన్ను ఇంత బాగా ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్, ఐ జస్ట్ కాంట్ థ్యాంక్ యూ గైజ్ ఇనఫ్. ఇంకా అది కాకుండా మా మల్లిక్ గారు, మా చంద్రశేఖర్ గారు, మా సృజన్ గారు, మా తేజు, మా లంక, దే ఆర్ ఆల్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ప్రశాంత్ వర్మ గారు, దే ఆర్ మై ఫ్యామిలీ. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సినిమా డెబ్యూగా వచ్చిందని. మధ్యలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కూడా చాలా మంచి సినిమా, బట్ ఐ వాంటెడ్ అద్భుతం టు కమ్ ఫస్ట్ ఫర్ సమ్ రీజన్ బికాజ్ ఇట్స్ సో క్లోజ్ టు మీ. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ హ్యాపెండ్. థ్యాంక్ యూ. వీ హ్యాడ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండింది, చాలా జరిగాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే ఏమో మీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో రిలీజ్ అవ్వడానికి మమ్మీ చాలా హెల్ప్ చేసింది.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోసే చేసింది మళ్ళీ. తనకి మధ్యలో చిరాకు వచ్చినాయి, ఏంటి తనొకటి అంటారు తినొకటి అంటారు నాకెందుకు ఇది అని అన్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ లేదు శివాని నీ సినిమా చేద్దాంలే పర్లేదు, అందరికీ మళ్ళీ ఫోన్ చేసి ఇట్స్ ఓకే లెట్స్ డూ ఇట్ దిస్ వే అని చెప్పేసి షీ బ్రాట్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అది కాకుండా డాడీ కూడా మోరలీ సపోర్టెడ్ మీ అలాట్. అంటే ఎక్కువ మాట్లాడరు ఆయన, జస్ట్ ఒక సింగిల్ మాటతో ఇట్స్ ఓకే రా అని చెప్పేసి హీ గేవ్ మీ అ లాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ మా చెల్లి షీ ప్లేస్ ద బిగ్గెస్ట్ పార్ట్. తను షీఈ్ ఆల్వేస్ విత్ మీ, షీఈ్ ఆల్వేస్ నెక్స్ట్ టు మీ. తనే దొరసాని, తను శివాత్మిక, నేను శివాని. సో మేమిద్దరం సేమ్ రూమ్లో కూడా పడుకుంటాం ఇంకా కూడా. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్. ఎస్ థ్యాంక్స్. ఇంకా మాట్లాడితే వచ్చు. విత్ పాయిజన్ వితౌట్ పాయిజన్? వితౌట్ పాయిజన్. అయితే నేను ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ నుంచి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారు మాట్లాడతారు. అద్భుతం. చాలా హ్యాపీగా ఉంది. జీవిత గారు, టూ లిటిల్ ఛాంప్స్, శివాని అండ్ శివాత్మిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైఫై ఫిల్మ్ రాయడమే చాలా కష్టం అండి. అందులోకి సైఫై లవ్ స్టోరీ రాయడం ఇంకా చాలా కష్టం. అండ్ ఇది యూ బ్రోకెన్ ద బౌండరీస్ ప్రశాంత్ వర్మ వన్ యూ గేవ్ ద స్టోరీ కన్సీవ్ చేయడమే కష్టం. ఆ స్టోరీని దానికి స్క్రీన్ ప్లే రాయడం లక్ష్మీ భూపాల్ గారు, యూ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ Malik Ram and bringing that onto the screen is another challenging job. స్టోరీ విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఇంకా చాలా ట్విస్ట్ ఉన్నాయి, చాలా టర్న్స్ ఉన్నాయి. అండ్ దెన్ మీరు ఒక కమెండబుల్ జాబ్ వాట్ యూ డిడ్ ఇస్ యూ డిడ్ నాట్ సాటిస్ఫై విత్ 1 or 2 twists. వాట్ యూ డిడ్ ఇస్ యూ వాంటెడ్ టు కంప్లీట్ ద లూప్. ఒక లూప్ కంప్లీట్ చేశారు. అండ్ దెన్ ఇట్ వాజ్ బియాండ్. ఒక్కోసారి ఏమవుతుందంటే థియేటర్లో జనాలు కూర్చొని చూస్తున్నప్పుడు ఓటీటీ లాస్ట్ 1 yearలో చూసేసి అందరికీ ముందు ఏమవుతుందో గెస్ట్ చేసేస్తున్నారు. బట్ యూ డిడ్ నాట్ గివ్ దట్ ఛాన్స్ ఫర్ ది ఆడియన్స్ అనమాట. సో యూ కెప్ట్ అస్ ఎంగేజ్డ్ త్రూ అవుట్ ది ఫిల్మ్. అండ్ థియేటర్లో కూర్చున్నప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ థియేటర్. ఇది ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదు, థియేటర్లో చూడాల్సిన సినిమా అని అనిపించింది. ఫ్యాంటాస్టిక్ జాబ్ Malik, గ్రేట్. ఇంకొక బ్యారియర్స్ బ్రేక్ చేశారు మీరు, దట్ ఈస్ గుడ్. అండ్ ప్రశాంత్ ఆల్వేస్ కమ్స్ అప్ విత్ యూనిక్ ఐడియాస్. That's what I love about him. And great, keep doing good stuff. And cinematography gaani, editing gaani, music gaani, and producers. Obviously I can see your excitement. Kadhu vinnappudu meer enduku okay annara kuda I can, when I watched the film I could see. And performances, Teja has proved himself, great job. And శివాని గురించి వచ్చేసరికి ముచ్చటేసింది శివాని చూస్తుంటే స్క్రీన్ మీద. అంటే ఆటోమేటిక్గా ఒక స్మైల్ వచ్చింది. అంటే I know them for 5 years. And అంటే ఇప్పుడు ఒక శ్రీదేవి గారిని చూసినట్టు, ఒక జయప్రద గారిని చూసినట్టు, ఒక జయసుధ గారిని చూసినట్టు, సినిమాలో హీరోయిన్లు అంటే పాటలకు వచ్చి హీరో కామెంట్స్ విని నవ్వేసే టీజ్ చేస్తే పడవ వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కాదు. హీరోయిన్ కూడా కొన్ని సీన్స్లో ఏమవుతుందంటే కథ రాసేటప్పుడు కొన్ని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్స్ ఉంటాయండి, వేర్ ఈ కథ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇది తప్పదు ఆ సీన్, అందులో పెద్దగా మనం ఆఫర్ చేయడానికి ఏముండదు. అలాంటి సీన్స్ కూడా లైఫ్ తీసుకురాగలిగేది యాక్టర్సే. సో దట్ ఈస్ వాట్ ఐ సా శివాని. అంటే దట్ ఈస్ షీ బ్రాట్ లైఫ్ into mundane sequences which are necessary to keep the flow going anamata. That is where when an actor is great and extraordinary or just an actor anedi. Fabulous job. Interval lone aapkoleka nenu Jeevitha gariki చెప్పాను, ఫ్యాంటాస్టిక్ జాబ్. ముచ్చటేసింది is the right word, and to so glad that that you're born here and you're part of Telugu industry. I can see great future. Please, డైరెక్టర్స్ అందరూ సాయిరాజ్ గారు చెప్పినట్టు డైరెక్టర్స్ అందరూ, ప్రొడ్యూసర్స్ అందరూ, హీరోస్ అందరూ సినిమా చూడండి. and you have a great heroine here in the industry. and ఇవేవో అంటే ఒక ఫాదర్గా యాక్చువల్లీ మా ఇద్దరు డాటర్స్ని నేను ఎలా పెంచానంటే స్కూల్కి పంపించను, నాతోనే తీసుకెళ్ళిపోతా. మంచి స్కూల్లో చేర్పించా. అందుకే ఆడుతూ పాడుతూ టీచ్ చేసే స్కూల్ శ్లోక అని వరల్డ్ ఆఫ్ స్కూల్లో చేర్పించాం.
చేర్పిస్తే ఒక లెవెల్ ఏమైంది, ఇలా షూటింగ్ అన్నీ తీసుకెళ్ళిపోతే ఇద్దరు పిల్లల్ని ఓ లెవెల్ స్కూల్ ఎప్పుడు తిడుతూ ఉంటే నేను వెళ్ళను, జీవితాన్ని పంపిస్తాను, తిట్లు తినేసి వచ్చేస్తుంది, వచ్చి ఇకపైకి షూటింగ్ తీసుకెళ్ళకూడదండి అంటది. నేను వినిపించుకోను, మళ్ళీ తీసుకెళ్ళిపోతాను. తర్వాత ఓ స్టేజ్లో స్కూల్లో వాళ్ళందరూ ఎక్కువ తిడుతున్నారని నేనే, వాళ్ళ స్కూల్ కూడా కొంచెం దూరంగా వెళ్ళింది కాబట్టి నేనే ఒక సిటీలో వరల్డ్ ఆఫ్ స్కూల్ స్టార్ట్ చేశాను మా ఇద్దరు పిల్లల కోసం. బట్ ఆ స్కూల్లో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు. సపోజ్ నేను షూటింగ్ తీసుకెళ్ళిపోతే మిస్ చేసిన లెసన్స్ని టీచర్స్తో కూర్చొని నేర్చుకుంటారు. అలా వాళ్ళ ఎడ్యుకేషన్ చేయించాను. వాళ్ళు ఏం అడిగితే అది చేసేవాని. వాళ్ళ ఇద్దరికి సినిమాలంటే చాలా ఇష్టం. సో సినిమాలు యాక్ట్ చేయాలని నేను ఓకే నాలాగా ఒక డాక్టర్ అయ్యి తర్వాత సినిమా వస్తే రేపు సినిమా లేకపోయినా కూడా మనం వెళ్ళి చూసుకోవడానికి ఒక పని ఉంటుంది కదా అని వాళ్ళని మెడిసిన్ చదవండి అని చెప్తూ ఉంటాను. పెద్ద కూతురు మెడిసిన్ జాయిన్ అయ్యి కూడా సినిమాలు ఎప్పుడో మేము గ్రాండ్ ఓపెనింగ్ చేసి 2 స్టేట్స్ అనే ఫిల్మ్ని స్టార్ట్ చేశాము. కానీ మేము అనుకున్నట్టు అది సినిమానే కంప్లీట్ అవ్వలేదు. సో జీవిత చెప్పినట్టు డెస్టినీ. నేను శివాత్మికకి మంచి సినిమాలు మన బ్యానర్లనే చేసి సక్సెస్ ఇచ్చి వాళ్ళని మంచి హీరోయిన్ చేయాలా అని చెప్తూ ఉంటాను. సరే ఇప్పుడు ఏంటంటే నేను అర్జెంటుగా చేయాలి. ఎవరి కోసం? శివాని కోసం కాదు, శివాత్మిక కోసం. ఎందుకంటే శివానికి ఇప్పుడు పెద్ద మంచి హిట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శివాత్మికకి హిట్ ఇవ్వాలి. అది పెద్ద బాధ్యత. ప్రవీణ్ గారు మీరు హెల్ప్ చేయాలి. అందరూ డైరెక్టర్స్, మల్లిక్ గారు మీరు కూడా నెక్స్ట్ శివాత్మికకు సక్సెస్ ఇచ్చి, శేఖర్ గారు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా ఫస్ట్ ట్యూటర్. ఎందులో అంటే ఫర్ ఎక్సర్సైజ్ ట్రైనర్. ఆయన ట్రైనర్గా ఉండి ఇప్పుడు మేము ఏదేదో అనుకున్నాము, కానీ ఆయన చేసిన సినిమాలో శివాని చేసి పెద్ద సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు. శివాని సినిమా రిలీజ్ కాకుండా వేరే సమ్ హర్డల్స్ వస్తూ ఉండింది ఈ ఫిలింకి, అన్ని ఫిలింకి. తర్వాత శివాని నేనేమనుకున్నాను, సరే శివాని ఇప్పుడు శేఖర్ ఫిలిం చేసినప్పుడు అందులో గెస్ట్ అపియరెన్స్ చెప్పకూడదు, వదిలేయండి. సరే వదిలేయండి. ఇది శేఖర్ సినిమా చూడండి, అంతవరకు చెప్తా. ఇంకేం చెప్పాలి? సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. ఇవాళ శివాని సినిమా రిలీజ్ అయ్యి మీ అందరికీ నచ్చి ప్రతి ఒక్కరు ఫోన్ చేసేప్పుడు, ప్రతి ఒక్కరు మెసేజ్ చేసినప్పుడు గివ్ మీ సమ్ వాటర్. ఎస్ వెన్ అందరూ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, మెసేజ్ పంపించినప్పుడు ఐ వాస్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ శివాని, యూ మేడ్ మీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో. ఇది వచ్చి నేర్పించి ఏదో వాళ్ళకి వచ్చేసింది, చేశారు. నిన్న ల్యాండ్కో శ్రీధర్ ప్రొడ్యూసర్ గారు సినిమా చూసి ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసాము, ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు, ఇద్దరు డ్యాన్స్ కూడా చూపించాలి సార్ అని ఆయన వీళ్ళిద్దరు డ్యాన్స్ని ఏదో డ్యాన్స్ స్కూల్లో చూశారంట, వాళ్ళ ఇద్దరు డ్యాన్స్ కూడా చూపించాలి సార్ అని. తప్పకుండా నెక్స్ట్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ డాన్సింగ్ ఆల్సో. ఇది అందరి డైరెక్టర్స్కి చెప్తున్నాను, ప్రొడ్యూసర్స్కి చెప్తున్నాను. మీరు ఎస్ అడ్వర్టైజ్మెంట్. రా శివాత్మిక, నువ్వు కూడా రా జీవిత, రా. ఈ సినిమాకి చెప్పినట్టు అందరినీ కలిపి ఒక దీనిపైకి తీసుకొచ్చారు జీవిత గారు. అవును, నేను కూడా మంచిగా ఈ సినిమా వరకు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా నా పని నేను చేస్తూ ఉన్నాను, కానీ ఉంటాను అక్కడ అప్పుడప్పుడు మల్లిక్ గారితో కూర్చుంటూ, ప్రొడ్యూసర్తో కూర్చుంటూ, ఇంకా షూటింగ్ దగ్గర వెళ్ళి సైడ్లో కూర్చుంటాను, కానీ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్.
సో ఇంటర్ఫేర్ చేయకుండా ఈ సినిమా నేను ఎప్పుడు ఇంటర్ఫేర్ చేయను. సో రియలీ హ్యాపీ అండి. ఇవాళ మా ఇద్దరు కూతురు దొరసానితో అద్భుతంతో నన్ను జీవితాన్ని గర్వపడేలా చేసింది. వీఆర్ రియలీ వెరీ హ్యాపీ. డాడీ అంటున్నట్టు మేము ఏది అడిగినా ఈ నెవర్ సెడ్ నో. చాలా అంటే ప్రిన్సెస్ కన్నా కూడా పెద్దగా ఎక్కువగానే చూసుకున్నారు. అండ్ మీరు ఏం అడిగినా నో చెప్పలేదు. అండ్ దట్స్ వాట్ గేవ్ అస్ దిస్ ఆపర్చునిటీ టుడే. మేము యాక్ట్ చేస్తాం అన్నా కూడా ఆయన చేయండి రా, మనమే తీద్దాం లేకపోతే అని అన్నారు. సో వీఆర్ ప్రౌడ్ టు బీ దేర్ డాటర్స్. అండ్ వన్ థింగ్ నేను చెప్పలేదు, ఐ రియలీ మిస్ మై గ్రాండ్ ఫాదర్. ఆయన రీసెంట్గా దివాళీ రోజు చనిపోయారు. వి లాస్ట్ హిమ్ టు కోవిడ్. లాస్ట్ ఇయర్ డాడీకి ఎంత సీరియస్ అయిందో మీ అందరికీ తెలుసు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. వి గాట్ హిమ్ బ్యాక్. చాలా అది సీరియస్. మీ అందరి ప్రేయర్స్ అండి, చూస్తున్న వాళ్ళందరి ప్రేయర్సే నన్ను కాపాడింది, నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. కానీ ఈ సంవత్సరం తాతగారికి వచ్చింది కోవిడ్. అండ్ ఆయన లాస్ట్ 9 monthsగా మాతో పాటే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. ఆయన చెన్నైలో ఉంటారు యాక్చువల్లీ, బట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు, మాతోనే ఉన్నారు లాస్ట్ 9 months. సో ఆయనకి నార్మల్గా కన్నా కూడా ఇంకా ఎక్కువ అటాచ్ అయిపోయాం ఈ 9 monthsలో. సో ఇప్పుడు ఇల్లే ఆయన లేకుండా ఒకలాగుంది. ఆయన ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉండేవారు, శివాత్మిక ఏదైనా ట్రైలర్ చూసినా, దొరసాని చూసినప్పుడు కానీ, నీది ఎప్పుడు రా చూపిస్తావు, నీ సినిమా ఎప్పుడు చూడాలి అని అడుగుతూ ఉండేవారు. నా సినిమా అద్భుతం కానీ WWW కానివ్వండి, లాస్ట్ 6 monthsగా ఇట్ వాజ్ రెడీ. ఆయనకి చూపించలేదు. కానీ తాత రిలీజ్ అయిపోతుంది తాత, వీఆర్ ఆల్ రెడీ ఫర్ ద రిలీజ్ అయిన తర్వాత పెద్ద ప్రీమియర్ వేసి చూద్దాం మన ఫ్యామిలీ అంతా అని చెప్తూ ఉన్నాను. ఐ మిస్ హిమ్ సో మచ్. ఐ విష్ హీ వాచ్డ్ మై మూవీ. హీ వుడ్ హ్యావ్ బీన్ సో ప్రౌడ్. సో ఆయన ఉంటే ఆయన అఫ్కోర్స్ హిల్ బీ అరౌండ్ అస్. సో ఐ విష్ హీ వాచ్ ద మూవీ. చూసుంటారని అనుకుంటున్నాను. Yeah, I wanted to share about him. I dedicate this movie, all this praise, all this success, this love and affection to my grandfather, Vardarajan Garu. I love him and I miss him. థ్యాంక్ యూ. యు ఆర్ గ్రేట్ యాక్టర్, గ్రేట్ ఫాదర్, గ్రేట్ హ్యూమన్. వచ్చి టీం మొత్తం విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మల్లిక్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమా ఇంత బాగా వచ్చింది, ఇంత బ్రహ్మాండంగా సినిమా సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం అంతా మల్లిక్ గారే. మల్లిక్ గారు ఒక్కొక్క సీన్ నేను చూస్తున్నప్పుడు ఆహా ఎంత బాగా చేశారు అని. ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. ఐ లవ్ టు యాక్ట్ విత్ దెమ్. సో నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ మీ అందరి ముందు చెప్తున్నాను, నాకు మంచి స్క్రిప్ట్ చేయండి, ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్, డిఫరెంట్ స్క్రిప్ట్ మీ డైరెక్షన్లో చేయాలని అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే చెప్పాను శేఖర్, ఈలియో శేఖర్, నెక్స్ట్ సినిమా వచ్చే ఫిలిం శేఖర్ ఫిలిమే. ఆయనని ఈలియో శేఖర్ అని చెప్తూ ఉంటాము, మా ట్రైనర్. నాకు మాత్రం కాదు, నాగార్జున గారికి ఇంకా చాలా మన హీరోస్కి అంతా ఆయనే ట్రైనర్. సో అండ్ సృజన్ గారు కో ప్రొడ్యూసర్ గారు, ఆయన గురించి చెప్పాలి. ఈస్ గోల్డ్ అండి. యా రియలీ నేను ఆయన గురించి చాలా విన్నాను, అలాగే చూశాను కూడా. సచ్ అ వండర్ఫుల్ పర్సన్. ఆయన మేలిమి బంగారం. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారండి హీరో. 5 years బిఫోర్ అండ్ 5 years ఆఫ్టర్, ఈ రెండింటిని డిఫరెన్స్ చూపించి చాలా చక్కగా ఈ సినిమా చేశారు. ఇదే ఇద్దరికి డెబ్యూ ఫిలిం కావాల్సిన సినిమా. బట్ అంతకుముందే ఆయన వేరే సినిమా వచ్చేసింది. ఇప్పుడు సక్సెస్ తర్వాత సక్సెస్ వచ్చింది హీరో తేజ గారికి. సో ఆల్ ద బెస్ట్ తేజ. థ్యాంక్ యూ అండి.